పిల్లలు దగ్గినా తుమ్మినా ఏది ఉంటే అది వెంటనే సిరప్ అనేది మీ దగ్గర ఏముంటే ఆ సిరప్ వేసేస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేయలేదు, అక్కడ ఆ డాక్టర్ రాసింది ఉండదు, సొంత ట్రీట్మెంట్ చేసేస్తూ ఉంటాము. ఎవరైనా చెప్పారా పోనీ అది ఏమని? అది ఓన్లీ ఒక పేరు మీరు పెట్టుకునేది ఏంటంటే దగ్గు సిరప్ కాబట్టి వేసేద్దాం. అది ఏదైనా పర్లేదు. ఎక్స్పైరీ డేట్ అనేది చూడరు. ఎక్స్పైరీ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు చిన్నపిల్లలు అదేం పట్టించుకోరు. అలాంటి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మీరు సిరప్లు వేసినట్లయితే పిల్లల జీవితం అనేది మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటున్నారు. ఇది కొత్తగా చెప్పేదేమీ కాదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. చాలా మంది మన ఛానల్ ని చూస్తున్నారు. మన కాంటెంట్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆల్మండ్ సిరప్. అసలు ఆల్మండ్ సిరప్ ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఆల్మండ్ సిరప్ కి బ్యాన్ చేయడానికి ఏంటి లింక్? పిల్లలకి ఏంటి లింక్? ఈ ఆల్మండ్ సిరప్ అనేది ఒక కాఫ్ సిరప్. ఒక ఎలర్జీ కానీ, పిల్లల్లో ఎలర్జీ కానీ, కోల్డ్ కానీ ఉంది అంటే గనక 1 minute, ఎలర్జీ కానీ కాఫ్ కానీ ఉంది అంటే గనక ఈ సిరప్ అనేది వేయడం వలన తగ్గేది. యాక్చువల్లీ ఇది ల్యాబ్ టెస్ట్ లో తెలిసింది ఏంటంటే, ఇది తెలంగాణ స్టేట్ లో బ్యాన్ చేశారు. అసలు ల్యాబ్ టెస్ట్ లో ఏం తెలిసిందంటే, బ్యాచ్ నంబర్ 20024 AL 20024 మీ దగ్గర ఉన్నా, మీ ఎక్కడైనా ఫార్మసీలో కనిపించినా సరే వెంటనే దాన్ని తీసి బయటపడేయండి. దట్స్ ఆల్. ఎందుకంటే అందులో ఎథిలిన్ గ్లైకాల్ అనే ఒకటి కెమికల్ అయితే దాంట్లో కలిసింది. ఈ కెమికల్ వలన పిల్లలకి అది ఏంటంటే పాయిజన్ గా మారి కిడ్నీ అనేది ఫుల్ గా డ్యామేజ్ చేసేసి పిల్లల ప్రాణానికే ప్రమాదం. కాబట్టి మీరు ఇలాంటి ఆల్మండ్ సిరప్ ఉంటే కనుక అస్సలు మీ ఇంట్లో ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, ఆల్మండ్ సిరప్ ఉందా లేదు. ఒకవేళ ఇది బ్యాచ్ నెంబర్, ఆ బ్యాచ్ నెంబర్ ఏంటి? AL 20024. దీనివల్ల విపరీతమైన నాసియా, వామిటింగ్స్, కిడ్నీ డ్యామేజ్ అండ్ అట్ లాస్ట్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎథిలిన్ గ్లైకాల్ అనేది ఇట్ ఈస్ ద పాయిజనస్ కెమికల్ కాబట్టి. బ్యాచ్ నెంబర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది తెలంగాణ స్టేట్ లో బ్యాన్ చేశారు. మన ఆంధ్రాలో కూడా ఎక్కడైనా కనిపించినా సరే వెంటనే తీసేసి పడేసేయండి. మీ ఇంట్లో కూడా సరౌండింగ్స్ లో కూడా ఏమైనా ఉంటే కనుక తీసేసి పడేసేయండి. మీరు దయుంచి మీకు ఎక్స్పైరీ డేట్ అనేది, దీని యొక్క ఎక్స్పైరీ డేట్ ఏంటంటే 2025 లోనే చేశారు. 2026 కి డిసెంబర్ 2026 కి ఇది ఖతం. ఓకేనా? కాకపోతే ఇది బ్యాచ్ నంబర్ లో ఏదో కెమికల్ కలిసిందంటే, ఆ కెమికల్ ఏంటంటే ఇథిలిన్ గ్లైకాల్ కెమికల్. ఇది పిల్లలకి చాలా పాయిజనస్ మాట. వాళ్ళు ఏంటంటే చిన్న పిల్లలు, అలాంటి పిల్లల్లో మనకి ఇష్టం వచ్చినట్టు మనం డ్రగ్స్ ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళు ఆ చిన్న ప్రాణం ఎలా తట్టుకుంటుంది చెప్పండి. దయచేసి పేరెంట్స్ నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఒకవేళ గనక ఏదైనా సిరప్ వేయాలన్నా ఏదైనా చెయ్యాలన్నా సరే మీకు ఫుల్లీ నాలెడ్జ్ ఉండాలి దాని మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిరప్స్ ని చెక్ చేసుకోండి. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎప్పుడు, అలాగే బ్యాచ్ నెంబర్ ఏంటి. బ్యాచ్ నెంబర్ అన్ని మీకు అనవసరమేలే కానీ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అనేది కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఎక్స్పైరీ డేట్ అనేది ఒకవేళ తక్కువగా ఉంటే గనక ఇమీడియట్ గా మీరు అది అస్సలు వాడకూడదు. ఎందుకంటే పిల్లలు చాలా సున్నితమైన మనసులు, వాళ్ళ ఆర్గన్స్ కూడా అప్పుడే ఫామ్ అయిపోయి ఉంటాయి. మనం ఇమీడియట్ గా ఏదైనా పెద్ద కెమికల్ ని వాళ్ళకి అటాచ్ చేశామంటే కనుక అది ప్రాణం తట్టుకోలేదండి. అది విలువెల్లి ఆడిపోతుంది ఆ ప్రాణం. మీరే స్వయంగా మన చేతులతో మన పిల్లల ప్రాణాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దయుంచి ఇలాంటి సిరప్స్ ని మనం బ్యాన్ చేయాలి. ఎవరి దగ్గర ఉన్నా సరే. ఓఆర్ఎస్ గురించి మన మేడం చాలా బాగా చెప్పారు, డాక్టర్ మ్యామ్. ఆ మ్యామ్ కి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ మాట. అయితే ఆ ఓఆర్ఎస్ కూడా మేము అస్సలు ఇవ్వకూడదు. అందులో షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఓఆర్ఎస్ కూడా మీరు ఇవ్వద్దు పిల్లలకి. మీకు ఏదైనా ఉంటే గనక డాక్టర్ ని సంప్రదించండి. ఆయాస పడుతుంటే గనక పిల్లలు, ఊపిరిలో ఏదైనా సౌండ్స్ వినపడితే గనక, గుబురు సౌండ్స్ ఏమైనా వినపడితే గనక, అలాంటప్పుడు కూడా మనం డాక్టర్ ని సంప్రదించడం అనేది చాలా మంచిది. అంతేగాని సొంత పెత్తనాలు ఎప్పటికైనా ప్రమాదమే. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్.